ఖమ్మం జిల్లాలో భారీ వర్షపాతం నమోదు కావడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. జిల్లా మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇరువురు మున్నేరు పరివాహక ప్రాంతం నుంచి ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు. దీంతో పోలీసులు, మున్సిపల్ సిబ్బంది మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు ఖమ్మం నుంచి ఖదీర్ అందిస్తారు. ఖదీర్, ఓవర్ టు యూ. ఇప్పటికే గత 10 రోజుల నుంచి వర్షంలో తడిసి ముద్దవుతున్న ఖమ్మం జిల్లా మళ్లీ వర్షపాతం భారీగా నమోదయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇప్పటికే 10 రోజుల నుంచి ఇండ్లకు కాకుండా పునరావాస కేంద్రాలకే పరిమితమైన అనేక మంది ఇప్పుడు ప్రస్తుతం మళ్లీ ఆందోళన చెందుతా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి చూస్తే 85 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది తల్లాడలో నమోదైంది. తల్లాడ, కూసుమంచి ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతుంది. అంటే దాదాపు 10 సెంటీమీటర్ల వర్షం కురుస్తా ఉంది. దాంతో పాటుగా పెనుబల్లి మండలంలో కుండపోత వర్షం కారణంగా రాతోని చెరువు అలుగుపారుతుంది. అయితే అక్కడ ఉధృతంగా ప్రవహిస్తున్న గంగదేవిపాడు, పెనుబల్లి నుండి గంగదేవిపాడు, చిన్యాతండ, తాళ్లపెంట, బ్రహ్మాలకుంట గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోవడం జరిగింది. దాంతో పాటుగా ఖమ్మం జిల్లాలోని వైరా మున్సిపాలిటీ పరిధిలో పల్లిపాడు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వర్షపు నీరు రావడంతో 20 కుటుంబాలను ప్రభుత్వ పాఠశాలలకు అధికారులు తరలించడం జరిగింది. కొణిజర్ల మండలంలో తీగల బంజర్ వాగు పొంగి పొర్లుతా ఉంది. అక్కడ ప్రజల భద్రత కోసం పల్లిపాడు నుండి ఏనుగూరు వరకు రహదారిని ట్రాఫిక్ బ్లాక్ అధికారులు బ్లాక్ చేశారు. ఖమ్మం నుండి కొత్తగూడెం వెళ్లే ప్రజలందరూ తల్లాడ నుంచి వెళ్లాలి, ఇటు పల్లిపాడు నుంచి మార్గం లేదని చెప్పేసి సూచన చేస్తున్నారు. జూలూరుపాడు మండలం, నర్సాపురం, బేతాలపాడు గ్రామాల మధ్య కూడా తుమ్మల వాగు లో లెవెల్ చెప్టాపైకి వరద నీరు ప్రవహించడంతో ఇరు గ్రామాల మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో పాటుగా 12వ వార్డు వైరాలోనే రేచర్ల బజార్లో సాయంత్రం నుండి కురిసిన వర్షానికి అక్కడ కాలనీ మొత్తం వర్షపు నీరు లోకల్లోకి చేరి అందరూ అక్కడ కూడా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. దాంతో పాటుగా వైరా నియోజకవర్గ పరిధిలోని కొణిజర్ల మండలం, తీగల బంజర, పగిడేరు మరియు అంజనాపురం వద్ద నిమ్మవాగు వద్ద ఉధృతి ఎక్కువగా ఉంది. దాని కారణంగా అక్కడ వాహనదారులకు దారి మళ్లిస్తున్నారు. రెవెన్యూ అండ్ పోలీస్ అధికారులు దీన్ని పరిశీలి చేస్తా ఉన్నారు. మొత్తం మహబాద్, గార్ల, బయారం తదితర మండలాల్లో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో మున్నేరుకు పరివాహక ప్రాంతంలోని ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇరు నియోజకవర్గాలకు పరివాహక ప్రాంతంలో మున్నేరు ఉంది కాబట్టి ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇలా మొత్తం కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. దాంతో పాటుగా కొత్తగూడెంలో ప్రదేశంలో గొర్రెలు మరియు 9 మంది గొర్రెల కాపర్లు ఇరుక్కుంటే దాన్ని జరిగింది. ప్రస్తుతం జిల్లా మొత్తం కూడా నుంచి మొదలుకొని భద్రాచలం ప్రాంతం నుంచి మొదలుకొని ఇటు కూసుమంచి వరకు కూడా నిర్విరామంగా వర్షం కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇప్పటికే అల్లకల్లోలం అయిపోయింది. అనేక తండాలు కానీ గ్రామాలు ప్రతి ఒక్కరు కూడా రెయిన్ ఎఫెక్ట్ అనేది ఖమ్మం జిల్లా పైన భారీగా పడింది. దాదాపుగా నిన్న మొన్నటి వరకే 44 సెంటీమీటర్ల వర్షపాతం నమోదని చెప్పేసి అధికారిక లెక్కలే చెప్తున్నాయి. మళ్ళీ ఈ నేపథ్యంలో వర్షం మళ్ళీ నమోదైనట్లయితే ఉదయం నుంచే చూసుకుంటే అనేక చోట్ల పలు రకాల వర్షపాతం అనేది నమోదైంది. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 5 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. దాని కారణంగా కొన్ని మండలాల్లో అయితే 10 సెంటీమీటర్ల వర్షం కూడా కురుస్తా ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని మండలాలకు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతిసారి మున్నేరు పరివాహక ప్రాంతంతో పాటు అటు తల్లాడ వైపు ఎక్కువగా ఫోకస్ ఉంది అధికారులది. అక్కడే ఎక్కువగా రోడ్లు డ్యామేజ్ కావడం కానివ్వండి అంతా జరుగుతా ఉంది. దాంతో పాటుగా ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఎఫెక్ట్ కనిపిస్తా ఉంది. ఆ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునుగుతా ఉన్నాయి. అటు కూడా రాకపోకలకు ప్రతిసారి అంతరాయం కలుగుతా ఉంది. నిన్న మొన్నటి వరకు మధిర నియోజకవర్గం మొత్తం కూడా నీళ్లలోనే ఉంది. అయితే ఇప్పుడు కొంత తేరుకుంటున్నారు అనుకునే క్రమంలో మళ్ళీ అటు కూడా వరద ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే మున్నేరు అటు నుంచే ప్రవహించాల్సి ఉంటుంది కాబట్టి మున్నేరు వరద ఉధృతి మధిరకు కూడా ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా అటు బోనకల్లు, ఇటు జలగం నగర్ నుంచి మొదలుకొని ఎగువన వెంకటేశ్వర నగర్ కాలనీ, బొక్కలగడ్డ, కాలువ ఒడ్డు, వేణుగోపాల్ నగర్ ఈ అన్ని కాలనీలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటుగా హంసలాపురం, అల్లీపురం రోడ్డు ఇట్లా ప్రతి ఒక్క కాలనీ కూడా ఏదైతే దిగువన ఉందో ఆ కాలనీలన్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దాంతో ఇప్పటికే అధికారులు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని చెప్పేసి ఇక్కడ కాలువడ్డు ప్రాంతం నుంచి అనేక మందిని బయటికి పంపిస్తా ఉన్నారు. ఇక్కడ పోలీస్ అధికారులు ఇక్కడికి వచ్చారు. ఒకవేళ బయ్యారం చెరువుకు అలుగుబారుతుంది, అలుగుబారుతున్న వాటర్ మొత్తం కూడా ఖచ్చితంగా ఆకేరు, దాంతో పాటు బుడుమకేరు, ఈ 3 పాకాల చెరువు, ఈ 3 ఖమ్మం మున్నేరు వైపుకే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్న నేపథ్యంలో
ఇప్పుడు ప్రస్తుతానికి ఖమ్మం నగరం పైన ఎక్కువగా ఫోకస్ పెడతా ఉన్నారు. ఇప్పటికే ఆ ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ కూలిపోయే దశలో ఉందని చెప్పేసి అక్కడ రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. దానిపైన ఏకంగా 4 అడుగుల గోడ నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు ప్రస్తుతం మున్నేరు అండ్ బైపాస్ బ్రిడ్జ్ 2 మాత్రమే ఉన్నాయి. అయితే ప్రతిసారి మున్నేరు వచ్చినప్పుడు బైపాస్ బ్రిడ్జ్ నే వాడుతుంటారు. కానీ ఇప్పుడు బైపాస్ బ్రిడ్జ్ కూడా కొంత ప్రమాదం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. మొన్న వరదలు వచ్చినప్పుడు కొంత బ్రిడ్జ్ కూడా కొంత షేక్ అయింది. కాబట్టి అటు నుంచి కూడా రాకపోకల్ని ఆపేశారు. భారీ వాహనాలను అక్కడ కూడా నిలిపివేయడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది ఖమ్మం నగరంలోని ఇరుక్కపోవడం జరిగింది. 2 రోజుల తర్వాత అందరూ బయటికి వెళ్లారు. అయితే ప్రస్తుతం ఓ వైపు ప్రకాష్ నగర్ బ్రిడ్జికి దారి లేదు. ఇప్పుడు రెండో వైపు ఇటు మున్నేరు దగ్గర ప్రతిసారి ఆ కాలోడ్ ప్రాంతంలో మున్నేరు ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జి వైపు అక్కడ కూడా రాకపోకలు ఆపేస్తారు. ఇప్పుడు బైపాస్ రోడ్ బ్రిడ్జ్ ఉంది, అది కూడా షేక్ అవుతుందని చెప్పేసి లాస్ట్ టైం ఇప్పుడు చూడటం జరిగింది. అయితే దానికి సంబంధించి అది కూడా ఆగిపోతే రాకపోకలు ఎలా అనేది కొంత ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం రాజీవ్ గృహకల్ప దగ్గర నుంచి మొదలుకుంటే అన్ని కాలనీలు ఆ డౌన్ ఏరియా మొత్తం కూడా కొంత ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది.